దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మన సంఘం ద్వారా జరగాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రతి వారికి అండగా నిలబడాలి. సంఘం ఉందన్న ధైర్యం మనం ఇచ్చేవారుగా ఉండాలని వచ్చినాడు. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాశబ్దం సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. బైబిల్ పుస్తకాల పేర్లు: పాత నిబంధన గ్రంథము, ఆది కాండము, నిగమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మీయా, ఎలపవాక్యములు, ఎజ్రేలు, దానియేలు, యోషువ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబక్కు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యాలు,
కార్యములు రోమియోలకు, మొదటి కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దశలోనికి, రెండో దశలోనికి, మొదటి తిమోతికి, రెండో తిమోతికి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధా ప్రకటన గ్రంథము. ఫలం నియమంగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇచ్చిన వాక్యం జరిగింగాక. ఆమేన్. లోకసువార్త 2వ అధ్యాయము 12వ వచనము. మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొట్టగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో ఉండబెట్టుట మీరు చూచెదరని వారితో చెప్పారు. చిన్న వాక్యం తెలియజేసినాక. ఆమె ఇంత చక్కగా వాక్యం చదివి వినిపించిన ధన్యతకి దేవుని పేరిట వందనాలు. లోకసువార్త 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల వరకు. 10 నుంచి 11 వచనాల వరకు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి అన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. ఇంత చక్కగా వాక్యం చదివి వినిపించిన సూచన శ్రీకి దేవుడి పేరిట వందనాలండి. నెక్స్ట్ బ్లెస్సీ సంజన వచ్చి వాక్యం చదివి వినిపిస్తుంది. హలో. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. వాక్యం దేవుని గాక. ఇంత చక్కగా వాక్యం వినిపిస్తున్న బ్లెస్సీ సంజనకి దేవుడి పేరు. 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు. అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు దేవునికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుకుము. ఆమె తను పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది. తను కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము. ఇమ్మానుయేలునకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ చిన్న వాక్యం దేవుడు దించును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితిలో ఆ ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడిరి. ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారం, సాంబ్రాణి, బోళములు ఆయనకు కానుకగా సమర్పించి చిన్నవాక్యం దేవుని దీవించినట. చక్కగా వాక్యం చదివి వినిపించిన శ్రీవల్లికి దేవుని పేరిట వందనాలండి. నెక్స్ట్ లిఖిత వచ్చి వాక్యం చదివి వినిపించిన 4-5 వచనములు. కాబట్టి రాజు ప్రార్థన యోజకులు ప్రజల్లో నుండి శాస్త్రాలను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఎలా అనగా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఇంత చక్కగా వాక్యం చదివి వినిపించిన లిఖితకి దేవుని పేరిట వందనాలండి. సండే స్కూల్ Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. దావీదు పురమున యేసు తార తెలిపెను ప్రభు యేసునే రారాజుగా. లోకరక్షకుని జనన శుభవార్త, మానవాళికి రక్షణ సువార్త. లోక